సామాన్యుడి జోబులో రూపాయి ఉంది కానీ డెవలప్మెంట్ ఎక్కడ లేదు. ఏం డెవలప్మెంట్ కావాలి మీకు? అంటే 103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి రాష్ట్రానికి. ఎక్కడైనా చర్చించిన మీకు? తెలంగాణ నుంచి కంపేర్ చేస్తే తక్కువ ఉందని కదా సార్. అదే సార్, అదే మీకు 2 స్టాటిస్టిక్స్ చెప్తే మీకు అర్థం అవుతుంది. చెప్పండి సార్. ఒకటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాం కదా మనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు నెంబర్ 1 ఉంటాం? ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటేనే కదా. ఓకే. రెండోది, అగ్రికల్చర్ దేశమే కదా మంది. భారత వ్యవసాయ దేశం అంటాం. వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగితేనే కదా జిఎస్డిపి నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్. ఈ రెండే కదా మన ప్రామాణికాలు. నేను మీరు ఇచ్చింది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సర్వే స్టాటిస్టిక్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి రిలీజ్ చేస్తారు ఈ 2 ప్రామాణికాలు. సో ఈ రెండిట్లో నెంబర్ 1 ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? మీరు నేను కాదు కదా, మనం చేస్తే అయ్యేది కాదు కదా. అది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి 19,50,000 కోట్లు పెట్టుబడులకు తెలుగుదేశం ఆయనలో 3 సమ్మిట్లు తిరుగు వచ్చి అని ఒప్పుకుంటారా? ఒప్పందాలు జరిగాయి అంటారు కదా. ఇప్పుడు ఈయన 13,50,000 కోట్లు ఒప్పందాలు మొన్న విశాఖ సమ్మిట్లో చేసాడని ఒప్పుకోవాలి కదా మనం. అంటే ఇవన్నీ కలిపి ఎంతండి? 33 లక్షలు అవునంటారు కదంటారా? ఈ 33 లక్షల్లో గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఆయనలో 34,682 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఒప్పుకుంటారా? ఇది నేను కాదు, అప్పుడు కూడా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 1,103 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఒప్పుకోరు కదా, చెప్పాలి కదా. ఒకటి, గ్రాసిమ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఒప్పందం జరిగింది, అది ఒప్పుకుంటారు పని జనాలకి మభ్యపెట్టడం అన్నమాట. ఈ గ్రాసిమ్ అన్నది ఈ గవర్నమెంట్లో ఎగ్జిక్యూట్ అయింది. అలాగే 2,500 కోట్లు 5,000 మంది ఉపాధి కల్పిస్తున్న యోకోమా టైర్స్ది విశాఖపట్నంలో గ్రౌండ్ అయింది. ఇలాంటివి కొల్లలు అంటే 1,103 కోట్ల ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో పెట్టుబడులు వచ్చాయి. అవి కూడా మీకు స్టాటిస్టిక్స్ చదివి వినిపిస్తా. చెప్పండి. చాలాసార్లు చెప్పాల్సి. 2014లో నుంచి 18 దాకా చంద్రబాబు గారి గవర్నమెంట్ అందాం యూపీఏ. 14లో 29 ప్రాజెక్టులు 2,804 కోట్లు, 15లో 51 ప్రాజెక్టులు 4,542, 16లో 79 ప్రాజెక్టులు 11,395, 17లో 62 ప్రాజెక్టులు 4,509, అలాగే 18లో 72 ప్రాజెక్టులు 9,553, టోటల్ 32,803 కోట్లు చంద్రబాబు గారి ఆయనలో వచ్చిన కంపెనీలు. ఉదాహరణకి కియా మోటార్స్ ఇలాంటివి. ఈ ప్రభుత్వంలో 2019లో 73 ప్రాజెక్టులు 34,696 కోట్లు, 20లో 42 ప్రాజెక్టులు 9,840, 21లో 47 ప్రాజెక్టులు 10,350, 22లో 46 ప్రాజెక్టులు 45,217, 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు 7,135. ఇదే 1,103 కోట్లు. ఓకే. సో ఇలాంటివి మీకు ఇందులో వచ్చిన కంపెనీలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా మీరు. సరే, ఈ డెవలప్మెంట్ ఒకసారి చెప్పే ముందు కొన్ని మచ్చుతొనకలు కొన్ని చెప్పాలి. ఎట్లాంటివి అంటే డెవలప్మెంట్ అసలు లేదంటున్నారు కదా. ఇప్పుడు మనం ఉద్దానం సమస్యలు ఎవరైతుందో పవన్ కళ్యాణే కదా. అప్పుడు ఏం చేశారు? తాత్కాలిక ఉపశమనంగా 4 డయాలసిస్ సెంటర్లు పెట్టారు, పరిరక్షించారు ప్రజలను. కానీ ఈ ప్రభుత్వం 700 కోట్లతో శాశ్వత నీటి సరఫరా శుద్ధి కర్మాగారం అంటే శాశ్వతంగా నీటి ప్యూరిఫైయర్లు పెట్టి అక్కడ రాబోయే జనరేషన్స్ ఆ నీళ్ళు తాగితే ఏ ఉపద్రవం రాకుండా ఉండడానికి 700 కోట్ల ప్రాజెక్ట్ పెట్టింది. ఓకే. రెండోది, అక్కడ హాస్పిటల్ 1000 పడకల హాస్పిటల్ డయాలసిస్ ఒక బ్యాచ్కి 500 మందికి 2 గంటల రెడీలో ఒక బ్యాచ్కి ఎంత డయాలసిస్ సెంటర్లు ఉన్నాయో అది హాస్పిటల్ త్రూ. ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అది డెవలప్మెంట్ అంటారా? అవునరా? ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది. అట్లా మీరు ఒక్కొక్కటి మచ్చుతొనగ్గా చెప్పుకుని వెళ్తే నెక్స్ట్ విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ప్యారల్గా 135 కోట్లతో ఇంకో 2 ఫ్లైఓవర్లు వచ్చాయి, పక్కన 3 ఫ్లైఓవర్లు. ఇది గవర్నమెంట్లో వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది. అలాగే 5,000 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ పోర్టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి మచిలీపట్నం పోర్టు. ఇది ఇన్వెస్ట్మెంటే కదా సార్. అలాగే అనంతపురంలో 300 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ కట్టారు. ఇది చూడమనండి, ఇవన్నీ నేను మీరు దబాయించడానికి లేదు కదా. అలాగే తిరుపతికి మనం గరుడ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో అన్నది ఈ ఆయల్లో గబగబా అన్ని కంప్లీట్ చేశారు, మిగిలిన ఫ్లైఓవర్లు వేసి. తిరుపతి వెళ్తే తెలుస్తుంది. అలాగే 1,050 కోట్లు తిరుపతిలో ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేసే ఫాక్స్ లింక్ కంపెనీ వచ్చింది, 2,000 మంది పనిచేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఈ 1,103 కోట్లలో వచ్చిన పెట్టుబడులు ఇదొకటి. అలాగే 1,500 కోట్లు పెట్టి శ్రీ సిమెంట్ గ్రీన్ఫీల్డ్ కంపెనీ అని ప్లాంట్ కడుతోంది ఎక్కడ? గుంటూరులో. ఇది కంప్లీట్ అయితే దగ్గర కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నంలో 2,500 కోట్లు పెట్టి యోకోమా టైర్స్ ఇందాక నేను చెప్పాను కదా.